Yeah, good morning, everyone. Just we'll wait for few more minutes, then we'll continue. So, anyone getting chance to read any other articles or anything about AI? Any videos, articles? Yeah, regarding MCP, I just had a chance to get some idea, but still I need to understand more about it. Okay. Yeah.
Okay, fine. We'll continue from here. So today I will try to give one example. Mm. Today I will try to give visualization of how these things will work. Okay, then we will continue knowledge expansion part. Okay, fine. So yeah, good morning everyone. So uh, as I mentioned, ఫస్ట్ ఏం చేస్తానంటే ఎల్ఎల్ఎం మీకు చెప్పా పారామీటర్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పా కదా ఎలా ఐఆమ్ రన్నింగ్ వాకింగ్ అంటే ఎలా ఎలా డేటా ఎలా వెళ్తుంది అండ్ పారామీటర్స్ అంటే ఏంటి కాంబినేషన్ ఇంటర్నల్గా ఎల్ఎల్ఎంలో ఏం జరుగుతుంది అనేది చెప్పా కదా సో దానికి ఐ విల్ ట్రై టు విజువలైజ్ టుడే సో యాక్చువల్గా ఇది there is one university guys they formed as వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఒక కన్సార్టియం లాగా ఫామ్ అయ్యి దే డిడ్ some lot of research on this and ultimately they they try to make a application where we can visualize data how data flows within the ఎల్ఎల్ఎంలో అసలు ఎలా ప్రాసెస్ అవుతుంది మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కానీ లేదంటే ఆ, అప్పుడు ఎలా ఎలా అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకు సో యాక్చువల్లీ ఇక్కడ సో ఇఫ్ యూ సీ ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ ఉంది డేటా విజువలైజేషన్ ఎంపవర్స్ యూజర్ టు విజువలైజ్ ఓకే సో నా స్క్రీన్ షేర్ అయిందండి అందరికి కనిపిస్తుందా స్క్రీన్ Yeah. ఓకే ఫైన్ సో ఇప్పుడు నిన్న మీ ఎగ్జాంపుల్ చెప్పాను అన్ని ఎల్ఎల్ఎంస్కి బ్యాక్లో బ్యాక్ ఎండ్ ఆల్గారిథం ఆ నెట్వర్క్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఉంటుందని చెప్పా కదా సో ఆ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్లే కంటే ముందు క్లాసికల్ మెషిన్ లెర్నింగ్లో ఎలా జరిగేది సో అది మీకు ఆల్రెడీ బ్రీఫ్ ఇచ్చా క్లాసికల్ మెషిన్ లెర్నింగ్లో జస్ట్ సీక్వెన్స్ ఉండేది అన్నట్టుగా సో ఇదేంటంటే ఒక సో అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇలా అంటే ప్రతి రిక్వెస్ట్ మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది ఇలా ప్రాసెస్ చేస్తాను అట్లా ఇవి ఇంటర్నల్గా లేయర్స్ ఎల్ఎల్ఎంలో ఇలా ఉంటుంది మేబీ స్టిల్ ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్ టు యూ ఎలా చెప్పాలి ఓకే సో అదర్ వే చెప్తాను నిన్న మీకు ఎంబెడ్డింగ్ మోడల్ మీకు ఫౌండేషన్ మోడల్ ఎంబెడ్డింగ్ మోడల్ ఎలా పనిచేస్తుంది అది చెప్పారు కదా అదైనా
Mhm. Maybe I'm trying too technical. That's fine. ఇంకోలాగా మీకు ఒక డీటెయిల్డ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎండ్ టు ఎండ్ చెప్తే అర్థమవుతుంది. ఇది బాగా టెక్నిక్ అంటే అర్థం చేసుకోవడంలో ఈ లేయర్స్ ఇవన్నీ కొంచెం టెక్నికల్ ఇది. ఓకే. ఓకే. ఫైన్. సో, ఈరోజు మనం కాన్సెప్ట్ ఏంటంటే నాలెడ్జ్ నిన్న నిన్న మీకు ఎక్కడి వరకు చెప్పాను. ఒక ఎల్ఎల్ఎం యొక్క కెపాబిలిటీ, ఎల్ఎల్ఎం యొక్క ఆహ్, యూనో నాలెడ్జ్ ఎలా ఎలా ట్రైన్ అవుతది. ట్రైన్ అయ్యేటప్పుడు ఎసెన్స్ ఏంటి? ఆహ్, ఎలా మోడల్‌ని ట్రైన్ చేసే ముందు ఆ ఫ్యాక్టర్స్ ఎలా కన్సిడర్ చేసుకుంటారో, ఆహ్, స్కోప్ అండ్ సోర్సెస్, టైమ్ ఫ్రేమ్, టైమ్ బౌండ్ ఇవన్నీ పెట్టుకుంటారు కదా! సో, ఇన్ ద సేమ్ వే ఒక మోడల్‌ని బిల్డ్ చేసిన తర్వాత లెట్స్ సే ఎనీ వన్ కంపెనీ లైక్ ఓపెన్ ఏఐ అనుకోండి. ఇప్పుడు చాట్‌జీపీటీ అనే మోడల్స్ అన్నీ ఓపెన్ ఏఐ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మోడల్స్. వాళ్ళు డెవలప్ చేసిన మోడల్స్. సో, ఈచ్ మోడల్ మే హావ్ ఇట్స్ ఓన్ ఎసెన్స్. అది మోడల్ టైప్ ఏంటి? ఎలా ఉంటది? రీజనింగ్ మోడల్స్ అంటే ఏంటి? మల్టీలింగ్వల్ మోడల్స్ అంటే ఏంటి? మల్టీ మోడాలిటీ మోడల్స్ అంటే ఏంటి? అవి మళ్ళీ మనం చూసుకుందాం. బట్ ఇన్ జనరల్‌గా ఏదైనా ఒక కంపెనీ ఒక మోడల్‌ని డెవలప్ చేసినప్పుడు, ఆ మోడల్‌కి ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. అది ఆ కట్ ఆఫ్ డేట్ ఏంటంటే, ఎప్పుడైతే ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో ఆ మోడల్ ట్రైనింగ్. సో, ఆ రోజు వరకు ఆ మోడల్ ఎంత వరకైతే నాలెడ్జ్ షేర్ చేసి ఆహ్, ఏ డేట్ అప్ టు డేట్ ఆ రోజు వరకు షేర్ చేసి ఉంటారు కాబట్టి, ఆ మోడల్‌కి ఆ రోజు వరకు ఉన్న నాలెడ్జ్ ఉంటది. ఏది జనరల్ అవేర్‌నెస్ పర్స్పెక్టివ్‌లో. ఫ్యాక్ట్స్ ఏవైనా ఉంటే ఫ్యాక్ట్స్ ట్రూ అది ఎప్పటికైనా ఒకటే ఉంటాయి. లైక్ 1+1 2 అనేది అలాంటివి ఏవైతే ఉంటాయో ఆ నాలెడ్జ్ ఎప్పటికీ ఉంటది. అండ్ లాంగ్వేజ్, గ్రామటికల్ నాలెడ్జ్ లేదంటే హిస్టరీ సో, వీటిలలో ఏ చేంజ్ ఉండదు. బట్ ఓన్లీ ఆహ్, డిఫరెన్స్ ఎక్కడుంటుంది? ఒక మోడల్ ఆహ్, ఈరోజు వాడేదానికి ఇంకా ఫ్యూచర్‌లో వాడుతూ పోయేటప్పటికి ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే మేజర్‌గా సో, ఆ మోడల్ కట్ ఆఫ్ డేట్‌ని బట్టి అంతకంటే ఆ రోజు వరకున్న ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అవేర్‌నెస్, న్యూస్ ఆ రోజు వరకు ప్రెసిడెంట్ ఎవరున్నారు? లేదంటే ఆ రోజు వరకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త టెక్నాలజీ ల్యాప్‌టాప్ అనేది ఇప్పుడు ఇన్వెంట్ చేశారనుకుందాం. ఈ ఇయర్‌లో, ఈ మంత్‌లో. అదే ఆ మోడల్‌కి తెలీదు. అట్లానే ఏదైనా న్యూస్ అప్డేట్స్ ఉంటే ఆ మోడల్‌కి తెలీదు. ఆహ్, ఏదైనా డొమైన్ స్పెసిఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ ఏఐ మోడల్స్ జనరలైజ్డ్‌గా ట్రైన్ చేశారు. అంటే న్యూస్ తెలుసు, వికీపీడియా ఇన్ఫర్మేషన్ తెలుసు, వికీమీడియా అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసు. యూట్యూబ్‌ని కూడా మొత్తం యూట్యూబ్‌లో ఉన్న కంటెంట్ అంతా ఇచ్చారు. సపోజ్ అది డిసెంబర్ 31 వరకు ట్రైన్ అయిందనుకుందాం. ఆహ్, లా జీపీటీ 4o అనే మోడల్. సో, ఆ రోజు వరకున్న ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇప్పుడు మనం జూలైలో ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు రిలేటెడ్ టు ఆహ్, న్యూ యూట్యూబ్ వీడియోస్ అనుకోండి, లేదంటే రిలేటెడ్ టు ఎనీ న్యూ అప్డేట్స్ ఇన్ ద వికీపీడియా అనుకోండి. సో, అది ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్. సో, ఇది ఒక ఒక ప్రాబ్లమ్. కట్ ఆఫ్ డేట్ ప్రాబ్లమ్. రెండోదేంటి కట్ ఆఫ్ డేట్ గాదు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీకు సామ్‌సంగ్ కంపెనీ టీవీకి సంబంధించింది గానీ, అలాంటిది ఒక ఎగ్జాంపుల్ జెప్పా. సో, అదే మనం ఏమనుకుందామంటే లెట్స్ సే ఒక బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఒక బ్యాంకులో లేదా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బెస్ట్ అర్థమవుతుంది. సో, ఇన్సూరెన్స్ కంపెనీలో సపోజ్ ఒక లైక్ 100 డిఫరెంట్ పాలిసీస్ ఉన్నాయి. ఓకే. 100 డిఫరెంట్ పాలిసీస్ ఉన్నాయి. ఈచ్ పాలిసీలో ఆహ్, సమ్ కీ టర్మ్స్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దానికి బేస్ ప్రీమియం ఉంటుంది. ఇలా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క పాలిసీకి సంబంధించిన ఒక్కొక్క రకమైన డీటెయిల్స్ ఉంటాయి. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఆస్కింగ్ ఎ జనరలైజ్డ్ మోడల్. ఇప్పుడు మీరు జీపీటీ 4o అని వెళ్ళి నాకు ఈ ఐసిఐసిఐ లాంబార్డ్‌లో పలానా పాలిసీ ఎలా ఉంటుంది అంటే, అది చెప్పలేదు. ఎందుకంటే ఐసిఐసిఐ పాలిసీసు ఐసిఐసిఐ కంపెనీ యొక్క ప్రొప్రైటరీ నాలెడ్జ్. అట్లానే ఒక ఆహ్,
ఇప్పుడు ఎల్ఐసి అనే కంపెనీకి ఎల్ఐసి ఓన్ పాలసీస్ ఉన్నాయి. సో ఆ పాలసీస్ ఏంటంటే ఏవైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మేబీ ట్రైన్ చేసి ఉండొచ్చు ఆ మోడల్కి. బట్ ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ అనేది ట్రైన్ చేయరు. ఎందుకంటే అథెంటికేషన్ ఉండదు వాళ్ళకి, ఆ ఆథరైజేషన్ ఉండదు వాళ్ళ ప్రొప్రైటరీ. ఇప్పుడు మా మా ఇంట్లో నా డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అది బయటకి ఎక్స్పోజ్ అవ్వవు కాబట్టి ఆబ్వియస్గా ఆ నాలెడ్జ్ బయట ట్రైన్ చేసే మోడల్కి ఉండవు. అలానే ఎల్ఐసి కంపెనీకి ఎల్ఐసిలో ఉన్న పాలసీస్ బయటికి ఎక్స్పోజ్ అవ్వకపోవచ్చు. అవ్వకపోవడం వల్ల ఆ పాలసీస్ డీటెయిల్స్ తెలియదు. ఇలా ఏదైనా ఒక డొమైన్ తీసుకుంటే ఆ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది జనరల్గా డెవలప్ చేసిన మోడల్స్లో ఉండదు. సో ఒక రీజన్ ఏంటి, కట్ ఆఫ్ డేట్ రీజను. ఈవెన్ ఇట్ ఈస్ జనరల్ ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ కూడా అది ట్రైన్ అయ్యి బయటికి రిలీజ్ చేసిన డేట్కి కంటే ముందు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. రెండవది ఇలాంటి డొమైన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండకపోవచ్చు. మూడోది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ డొమైన్ యాక్సెస్ ఉంది. బట్ అన్నీ అన్నీ ఇప్పుడు బుక్స్ ఉన్నాయి. ఒక నావల్ బుక్స్ ఉన్నాయి, లేదంటే హిస్టరీ బుక్స్ ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. సో అలా ఉన్నప్పటికీ అన్ని బుక్స్ ఇచ్చి ట్రైన్ చేయలేరు, లేదా అన్ని ఏరియాస్లో ట్రైన్ పోయిండొచ్చు డ్యూ టు టైమ్ కన్స్ట్రెయింట్స్ అండ్ ఆల్. సో అలాంటప్పుడు ఆ మిస్ అయిన ఏరియాస్ ఏవి ఉన్నాయో ఆ మిస్ అయిన ఏరియాస్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా మోడల్ దగ్గర ఉండదు. సో దీస్ ఆర్ ద సమ్ కామన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎల్ఎల్ఎం, ఎగ్జిస్టింగ్ ఎల్ఎల్ఎం. అంటే మనం ఒక చాట్ జీపీటీని వాడేటప్పుడు మనకి ఇలాంటి, చాట్ జీపీటీ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదైనా మోడల్ ఉండొచ్చు. సో మనం ఒక ఎగ్జిస్టింగ్ మోడల్ వాడేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే అది లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నేను ప్రాబ్లమ్ సెట్ చేశా, ఇది ఇది ప్రాబ్లం. సో మరి దీనికి ఎలా సొల్యూషన్ ఏంటి అంటే దేర్ ఆర్ సమ్ వేస్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఫస్ట్ ఫస్ట్ వే ఏంటి అంటే యా ఫస్ట్ వే ఏంటి అంటే ఫైన్ ట్యూనింగ్. ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటంటే సేమ్ ఇప్పుడు ఒక మోడల్ని ఒక ప్యాటర్న్లో ట్రైన్ చేస్తారు. యూనో అది ట్రైన్ చేసేటప్పుడు ఒక 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 ప్యాటర్న్ ఉంటుంది. ఎలా అంటే క్వెషన్ ఆన్సర్ ప్యాటర్న్ అనుకోండి. సో నేను ఒక వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాను. అన్న తర్వాత న్యూ ఢిల్లీ అని చెప్పేసి ఆన్సర్ ఇస్తాను. సో ఇది నేను ఆ మోడల్కి ట్రైన్ చేసేటప్పుడు ట్రైన్ చేసే విధానం. ఇలా నేను ట్రైన్ చేస్తున్నాను. అలానే ఇప్పుడు అన్ని కంట్రీస్కి అనుకోండి సేమ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ స్పెయిన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్, ఇలా అని ఇస్తుంటాను. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 10 మోర్ కంట్రీస్ విచ్ వర్ యాడెడ్ న్యూలీ ఆర్ క్రియేటెడ్ న్యూలీ. సో ఇప్పుడు ఆ 10 10 కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ని నేను సేమ్ మోడల్కి నేర్పించాలి అంటే సో దట్ నాలెడ్జ్ అప్గ్రేడేషన్ ఈజ్ కాల్డ్ ఫైన్ ట్యూనింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా అలా. సో అలా అలా ఒక డొమైన్లో సిమిలర్ నాలెడ్జ్ని ఎక్స్పాండ్, అంటే ఆ నాలెడ్జ్ని యాడ్ చేసే విధానాన్ని ఫైన్ ట్యూనింగ్ అంటారు. సో ఆ పర్టికులర్ మోడల్కి ఫైన్ ట్యూన్ చేసినట్టు. అట్లానే ఇంకా ఏదైనా వేరే సెక్టార్ తీసుకొని ఆ సెక్టార్ యొక్క ఇన్ఫర్మేషను ఈ మోడల్ యొక్క ఫార్మాట్, అంటే ఇది ఇది నేర్చుకున్న విధానం ఏముందో, క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ ఉందా, లేదంటే ఇంకొక స్పెసిఫిక్ ఫార్మాట్ ఉందా, ఆ ఫార్మాట్లో ఆ మోడల్కి ప్రొవైడ్ చేస్తే నాలెడ్జ్ ఎక్స్పాండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫైన్ ట్యూనింగ్. అండ్ రీట్రైనింగ్ అనే ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. రీట్రైనింగ్ ఉంటుంది. రీట్రైనింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్కి నేను 10 ఇది మోడల్. ఓకే, ఇప్పటి వరకు నేను 10 బుక్స్ ఇచ్చి ట్రైన్ చేశాను అనుకోండి ఇలా, లేదా 8 బుక్స్ ఇచ్చి ట్రైన్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఐ వాంట్ టు ఆ టైంకి నేను ఏదో ఒకటి చేసి నేను రిలీజ్ చేయాలి పలానా డేట్ రోజు అనుకున్నాను. సో డిసెంబర్ 31కి రిలీజ్ చేశాను మోడల్ని. సో ఆ రోజుకి నాకున్నది ఏంది 8 బుక్స్ నేను ఫీడ్ చేయగలిగాను. ఇప్పుడు నాకేంటి ఇలాంటివి 800 బుక్స్ ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీగా. సో ఇప్పుడేంటంటే ఐ వోంట్ గో ఫర్ ఫైన్ ట్యూనింగ్. ఇదొకటే రీజన్ కాదు. ఐ కెన్ గో, నేను ఫైన్ ట్యూనింగ్ కూడా వెళ్ళొచ్చు. బట్ రాదర్ గోయింగ్ టు ఫైన్ ట్యూనింగ్ ఐ విల్ డూ రీట్రైన్.
రీట్రైన్ ఎందుకు చేస్తానంటే మేబీ కొన్నిసార్లు సేమ్ బుక్లో అప్డేట్స్ కూడా వచ్చిండొచ్చు. సేమ్ బుక్లో అప్డేట్స్ వచ్చిండొచ్చు. అట్ సేమ్ టైం న్యూ న్యూ బుక్స్ యొక్క నాలెడ్జ్ కూడా నేను మోడల్కి ట్రైన్ చేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి ఇలా ఒక్క డొమైన్ కాకుండా మల్టిపుల్ డొమైన్స్ యొక్క నాలెడ్జ్ నేను ఈ మోడల్కి ట్రైన్ చేయాలనుకుంటాను. అప్పుడు దట్ ఈస్ దట్ ఈస్ కాల్డ్ రీట్రైనింగ్. సో రీట్రైనింగ్లో ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లమ్ అంటే విచ్ ఇస్ నాట్ ప్రాబ్లమ్ బట్ ఇట్ ఈస్ అ కాన్స్టెంట్. అంటే మీరు బిగినింగ్లో ఈ మోడల్కి నేర్పించడానికి ఎంతైతే టైం పట్టిందో ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ టైం అగైన్ మళ్ళీ పడుతుంది ఈ మోడల్ ట్రైన్ అవ్వడానికి. ఎందుకంటే రీట్రైనింగ్ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ ఇనిషియల్ ట్రైనింగ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఇదివరకు ఏం చేశామో అన్ని స్టెప్స్ రెడీగా ఉంటాయి. బిగినింగ్లో డెవలప్ చేసినప్పుడు అలా ఉండవు. అన్నీ అంటే స్ట్రీమ్ లైన్ చేసి మనం చేసి ఉంటాం. సో that is retraining and adding only some portion of data, extending some portion of data is called fine tuning. Okay, there are multiple ways in fine tuning. సో ఇంకో కాన్సెప్ట్ ఏమంటారు, ఇన్స్ట్రక్షన్ ట్యూనింగ్. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఫైన్ ట్యూనింగే. ఇన్స్ట్రక్షన్ ట్యూనింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా డేటా ఇవ్వము. అంటే మనం ఇక్కడ ఇదివరకు ఏమన్నాను, ఒక ఇప్పుడు 360 కంట్రీసో 320 కంట్రీసో ఉన్నాయి, ఇంకొక 20 కంట్రీస్ యాడ్ అయ్యాయి. ఆ 20 కంట్రీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాం. సో అది ఫైన్ ట్యూనింగ్ అని. బట్ ఇన్స్ట్రక్షన్ ట్యూనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ మనం ఇలా అడిగితే ఇలా ఆన్సర్ చేయాలి అనే విధానం ఏదైతే ఉందో ఈ మోడల్లో ట్రైన్ అయ్యి ఉందో అది కాస్త చేంజ్ చేస్తాం మనం. సో నువ్వు ఇప్పటి వరకు ఇలా ఇలా ఇచ్చేదానివి ఆన్సర్, సో ఇప్పుడు ఆన్సర్ ఇలా ఇవ్వు, చేంజ్ చేసి ఇవ్వు. సో వెన్ ఎవర్ యూజర్ ఆస్క్ ఎ క్వశ్చన్ యూ షుడ్ గివ్ ఆన్సర్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో అలా మనం ఇన్స్ట్రక్షన్స్ని అప్డేట్ చేస్తాం రాదర్ యాక్చువల్ డేటా. ఓకే, సో అది అది ఇంకో కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్. అంటే ఇన్స్ట్రక్షన్స్ అప్డేట్ చేయడం కూడా నాలెడ్జ్ ఎన్హాన్స్మెంటే కదా. ఇప్పుడు ఒక ఒక సేమ్ పిల్లోడికి సైకిల్ ఎలా దొక్కాలో చెప్పడం. సైకిల్ దొక్కడం ఆల్రెడీ నిన్న నేర్చుకున్నాడు, బట్ బెటర్గా ఎలా ఎలా లేదంటే ఆగేటప్పుడు ఎలా, స్టార్ట్ చేసేటప్పుడు ఎలా, అలాంటి యూస్ కేస్ ఇన్స్ట్రక్షన్ ట్యూనింగ్ అంటే. సో నెక్స్ట్ ఏంటి, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్. సో ఇదేంటంటే విచ్ ఈస్ సేమ్ లైక్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్లో ఏదైతే లీఫ్ కాన్సెప్ట్ ఉంటుందో అదే అదే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇది కూడా మోడలే కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతిసారి అవుట్పుట్ని మనం వచ్చిన అవుట్పుట్ని ఫీడ్బ్యాక్ ఇచ్చి చెప్తుంటాం. అంటే ఒకలాగా ఆన్సర్ ఇచ్చింది, ఆ ఆన్సర్ ఏమంటామంటే ఓకే దిస్ ఆన్సర్ ఈజ్ ఫైన్ బట్ నువ్వు ఇంకొంచెం ఇంప్రూవ్ చేయన్న చెప్పొచ్చు, లేదంటే మనం రివార్డ్ ఇచ్చేస్తాం. అంటే మనకు మీరు గమనిస్తే చాట్ జీపీటీలో ఇక్కడ చాట్ జీపీటీలో మీకు ఇక్కడ వస్తుంది. సో మీకు జనరేట్ ఎస్సే ఎల్ఎల్ఎం అన్నా అనుకోండి. సో నాకు ఈ ఆన్సర్ జనరేట్ చేసిన తర్వాత యా ఇక్కడ చూడండి ఈ సింబల్స్. సో గుడ్ రెస్పాన్స్, బ్యాడ్ రెస్ మీకు నా స్క్రీన్లో మీకు ఏం కనిపిస్తుంది, బ్రౌజర్ కనిపిస్తుందా? శేఖర్, ఓన్లీ ఓన్లీ బ్రౌజరే ఓన్లీ కనిపిస్తుంది. బ్రౌజర్ కనిపిస్తుంది. ఓకే ఫైన్, లెట్ మీ షేర్. ఓకే, సో నేను ఇలా ఒక ఒక క్వశ్చన్ అడిగాను. నాకు ఒక క్వశ్చన్ అడిగాను, నాకు ఎస్ఏ జనరేట్ చేయి ఎల్ఎల్ఎం అనే దాని మీద అని చెప్పాను. సో నాకు కొన్ని పాయింట్స్ జనరేట్ చేసి, సో ఇక్కడ వాట్ మై పాయింట్ ఈజ్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి రెస్పాన్సెస్. సో గుడ్ రెస్పాన్స్, బ్యాడ్ రెస్పాన్స్, రీడ్ అలౌడ్ ఆర్ ఎడిట్ ఇన్ క్యాన్, ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో ఇవి రెండు కీ పాయింట్స్. సో గుడ్ రెస్పాన్స్, బ్యాడ్ రెస్పాన్స్ అనేది ఉంది కదా, ఈ రెండు కీ పాయింట్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. అంటే మనం ఏంటి ఇక్కడ, ఒకవేళ నేను దీనికి గుడ్ రెస్పాన్స్ అన్నాను అనుకోండి, గుడ్ రెస్పాన్స్ అంటే ఏంటంటే ఇది ఈ ఫార్మాట్ గుర్తించుకుంటుంది, ఈ సైజు గుర్తించుకుంటుంది. అంటే 500 వర్డ్సా 1000 వర్డ్సా
అంటే యూజర్ ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా ఆన్సర్ ఇస్తే యూజర్కి నచ్చుతుంది అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ అనేది గుర్తుపెట్టుకుంటుంది ఈ జీపీటీ. సో నేను ఇప్పుడు ఏంటి జీపీటీ ఇది 4o వాడుతున్నాను. సో ఈ జీపీటీ 4o అనే మోడల్ ఈ రెస్పాన్స్ని గుర్తుపెట్టుకుంటుంది నేను ఇచ్చింది. సో అలా అన్నట్లు. సో దట్ ఈస్ కాల్డ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఓకే. సో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో అలా హ్యూమన్ ఫీడ్బ్యాక్ అనేది అలా యూజ్ అవుతుంది. సో రివార్డ్ అంటాం దాన్ని. గుడ్ రెస్పాన్స్ అంటే దట్ ఈస్ కాల్డ్ రివార్డ్. అదే బ్యాడ్ రెస్పాన్స్ అన్నాం అనుకోండి దట్ ఈస్ కాల్డ్ పెనలైజింగ్. సో అంటే మనం దాన్ని పెనాల్టీ ఇస్తాం. ఇది ఇది కరెక్ట్ కాదు ఇలా ఇవ్వడం అంటే అప్పుడు నెక్స్ట్ టైం అలా ఇవ్వదు. ఆ, మనం మనం చేంజ్ అయినా అడుగుతుంది మీకు ఎలా కావాలి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అని, లేదంటే ఆ, ఇంకోలాగా ట్రై చేసి చెప్తుంది అన్నట్లు. And this is the most advanced and very good technique of knowledge enhancement. This is called retrieval augmented generation. So RAG. సో ఈ ఈ దీనికంటే ముందు ఇంతకుముందు మీకు ఏంటంటే మోడల్ యొక్క నాలెడ్జ్ లిమిట్ ఎలా అవుతుందో చెప్పాను. లిమిట్ అయిన తర్వాత వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ టు ఎన్హాన్స్, లైక్ రీట్రైన్ చేయొచ్చు, ఫైన్ ట్యూన్ చేయొచ్చు, ఇన్స్ట్రక్షన్ ట్యూన్ చేయొచ్చు, ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయి. బట్ ఈ మెథడ్స్ కాకుండా ఆర్ఏజీకే ఎందుకు వెళ్ళాలి? ఇది ఇది ఒక టెక్నిక్. సో ఎందుకు వెళ్ళాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సేమ్ కేస్ మనం ఐసిఐసిఐది కానీ ఎల్ఐసిది కానీ యూస్ కేస్ ఎలా మాట్లాడుకున్నామో, సో ఆ యూస్ కేస్లో చెప్పుకున్నట్టుగా ఆ పర్టికులర్ కంపెనీ ఏం చేస్తారంటే వాళ్ళకొక వాళ్ళకొక రెపాజిటరీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకొక ఇప్పుడు గూగుల్ డ్రైవ్ అనుకోండి సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా. సో వాళ్ళకు ఒక గూగుల్ డ్రైవ్ ఉంది. ఈ గూగుల్ డ్రైవ్లో వాళ్ళ పాలసీ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయనుకుందాం. ఈ జీపీటీ 4కి నేను వాడుతున్న జీపీటీ 4కి వీళ్ళు స్టోర్ చేసిన ఈ పాలసీ డాక్యుమెంట్స్ అన్నీ యాక్సెస్ లేవు, కాబట్టి ట్రైన్ అవ్వలేదు వీటి మీద. సో ఇప్పుడేంటి, ఎల్ఐసి అనే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకొక చాట్‌బోట్ కావాలి. యూనో మాకొక చాట్‌బోట్ కావాలి. ఎవరైనా యూజర్ వచ్చి ఆహ్, హాయ్ అని అడిగితే, సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. దాని తర్వాత పర్టిక్యులర్ ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ నేమ్ చెప్పి, సో ఐ వాంట్ టు నో జీవనానంద్, లేదా తెలుగులో నాకు జీవనానంద్ పాలసీ డీటెయిల్స్ కావాలి అని అడిగారనుకోండి. సో అడిగినప్పుడు ఆన్సర్ ఎవరియ్యాలి? యూజువల్‌గా ఇక్కడ ఎల్ఎల్ఎం ఉంటుంది. ఓకే. సో ఎల్ఎల్ఎం ఉంటుంది బ్యాక్ ఎండ్‌లో. వెనకాల ఎల్ఎల్ఎంకి ఈ చాట్ అనేది ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది ఎల్ఎల్ఎంకి. సో ఇప్పుడు ఇది 4o అనుకోండి. జీపీటీ 4o అనే మోడల్ అనుకోండి. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా జీపీటీ 4oకి మనం కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఆన్సర్ అనేది రాదు. ఎందుకు అంటే జీపీటీ 4o దగ్గర ఈ నాలెడ్జ్ లేదు. సో లేదు కాబట్టి ఇప్పుడు జీపీటీ 4oకి ఈ నాలెడ్జ్ అంతా కావాలి. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్ నంబర్ 1. రెండోది ఎల్ఐసికి ఏమని ఫీలింగ్ ఉంటుంది అంటే, గోయింగ్ ఫార్వర్డ్ కూడా నా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది జీపీటీ 4 నేర్చుకోవద్దు. అంటే నేను పబ్లిక్ చేయను, ఇది ఎప్పటికైనా పబ్లిక్‌గా నేను పెట్టను ఈ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ కస్టమర్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఉండొచ్చు. వాడు ఇప్పటివరకు ఎన్ని ప్రీమియమ్స్ అయ్యాయి, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఇలాంటివి అయి ఉండొచ్చు. ఓకే. సో ఇలాంటి డిఫరెంట్ కేసెస్‌లో ఏదన్నా అయ్యి ఉండొచ్చు. ఒక కస్టమర్‌కి సంబంధించిన ఇంకా ఎన్ని ప్రీమియమ్స్ ఉన్నాయనో, లేదంటే సెటిల్మెంట్ ఎంత ఉందనో, ఇలాంటి ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ ఎల్ఐసికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో అందుకని ఎల్ఐసి ఏమనుకుంటదంటే ఈ ఇన్ఫర్మేషను జీపీటీ 4కి తెలియొద్దు. బట్ యూజర్‌కి మటుకు ఆన్సర్ రావాలి. అలా అని చెప్పేసి ఈ చాట్‌బోట్‌ని తీసుకెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి కనెక్ట్ చేశామనుకోండి, యూజర్ అడిగే క్వెషను నేచురల్ లాంగ్వేజ్‌లో అడుగుతాడు. నేచురల్ లాంగ్వేజ్‌లో అంటే ఇప్పుడు ఇలా నా పాలిసీస్ ఎన్నున్నాయి? అసలు నా టోటల్‌గా ఎన్ని పాలిసీస్ ఉన్నాయి? లేదంటే నా పాలిసీలో మెచ్యూరిటీ పీరియడ్ ఎంత ఉంది? లేదంటే నా నెక్స్ట్ ప్రీమియం ఎప్పుడొస్తుంది?
సో, మనం క్వెషన్‌లు జనరల్ క్వెషన్స్ అనుకోండి ఏవైనా సరే. సో, ఈ క్వెషన్స్ అడిగినప్పుడు యూజర్ అడిగిన విధంగా క్వెషను ఇవి ఇక్కడేమున్నాయి, ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది పీడీఎఫ్ ఉండొచ్చు. ఇది ఇది డాక్యుమెంట్ ఫార్మాట్ ఉండొచ్చు. ఇది ఇంకొకటి ఇమేజ్ ఉండొచ్చు. వాటెవర్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లలో ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు యూజర్ అడిగేదేంది జనరల్‌గా ఇట్లా టెక్స్ట్‌గా అడుగుతున్నాడు. సో, ఇవి వేరే వేరే ఫార్మాట్‌లు గాబట్టి, యూజర్ ఇట్లా క్వెషన్ జేసినప్పుడు డైరెక్ట్ దీంట్లోంచి వెతికి ఆన్సర్ చేయడానికి రాదు. సో, అలా చేయగలిగేదేది? అలా చేయగలిగేది ఈ ఎల్ఎల్ఎం అనేది ఆన్సర్ చేయగలదు. యూజర్ ఎట్లా క్వెషన్ అడిగితే, యూజర్ క్వెషన్ అడిగిన విధంగా యూజర్‌కి ఆన్సర్ చేయగలదు. అలాంటి కెపాసిటీ ఈ ఎల్ఎల్ఎంకుంటుంది. కానీ ఎల్ఎల్ఎంకి ఆన్సర్ చేసే కెపాసిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా తీసుకోండి. ఒక ఒక పర్సన్ ఉన్నాడు. పర్సన్‌కి బాగా నాలెడ్జ్ ఉంది. ఏది? మీరు ఎలా క్వెషన్ అడిగినా ఆన్సర్ చేస్తాడు. కానీ ఫ్యాక్ట్స్ తెలీదనుకోండి ఆ పర్సన్‌కి. అతని దగ్గర ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు ఆన్సర్ చేయలేడు గదా! సో, ఆన్సర్ ఏమని చేస్తాడు? నాకు తెలీదని చేస్తాడు. అతనికి నాలెడ్జ్ ఉంది. ఆన్సర్ చేసే నాలెడ్జ్ ఉంది. బట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో, నాకు తెలీదని చేస్తాడు. కాబట్టి ఈ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎల్ఎల్ఎంకి అడిషనల్ సోర్స్ ఏదైతే ఉంటదో, ఈ ప్రొప్రైటరీ ఎల్ఐసికి సంబంధించిన ప్రొప్రైటరీ రిపాజిటరీ, ప్రొప్రైటరీ ప్లేస్ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉంటదో, ఈ ప్లేస్‌ని తీసుకొచ్చి నేను హై లెవెల్ చెప్తున్నాను. ఈ ప్లేస్ తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేస్తే, యూజర్ క్వెషన్ అడిగిన ప్రతిసారి ఇక్కడ నుంచి ఈ ఫైల్స్ ప్లస్ యూజర్ అడిగిన క్వెషను. ఈ ఫైల్స్ ప్లస్ యూజర్ అడిగిన క్వెషన్. ఇవి 2 తీసుకెళ్ళి దీనికిస్తే అప్పుడు ఇది ఆన్సర్ చేస్తుంది. GPT-4o అనేది ఆన్సర్ చేస్తుంది. ఆ ఆన్సర్ తీసుకొచ్చి యూజర్‌కి చెప్తారు. మళ్ళీ యూజర్ ఫాలో అప్ క్వెషన్ అడిగితే మళ్ళీ ఫాలో అప్ క్వెషన్ ఇంతకుముందు ఉన్న కాంటెక్స్ట్ ప్లస్ ఫాలో అప్ క్వెషన్. ఇవి 2 మళ్ళీ పంపిస్తే ఓహో! ఈ 2 ఇది ఒరిజినల్ ఇన్ఫర్మేషను. ఇది యూజర్ అడిగిన క్వెషను. నేను దీనికి ఆన్సర్ ఇచ్చాను. ఈ ఆన్సర్‌కి మళ్ళీ యూజర్ ఈ క్వెషన్ అడుగుతున్నాడని మళ్ళీ ఈ ఫాలో అప్ క్వెషన్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఫాలో అప్ ఆన్సర్ ఇస్తది. సో, ఇది స్ట్రక్చర్. సో, ఇలా కానీ ఈ ఈ కేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరిలా ఆలోచించండి. మనము మన ఇంట్లో మన ఇంట్లో మన ఫ్యామిలీ గొడవ ఒకటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిందెక్కడో రోడ్డు మీద జరుగుతుంది. మన ఫ్యామిలీ గొడవ జరుగుతుంది. మనకు సంబంధించి మన ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉంటుంది. అంటే మనం ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకున్నాం. సో, ఏదో ఆస్తి పంపకాలో ఎక్స్‌వైజెడ్ ఏదో దాని మీద గొడవ ఇప్పుడు అక్కడి నుంచి ఒక వ్యక్తి ఎళ్తుంటాడు. ఆ వ్యక్తికి చాలా నాలెడ్జ్ ఉంది. కానీ నాలెడ్జ్ ఏమనుందంటే ఆ వ్యక్తి అక్కడున్న సిట్యుయేషన్‌ని చూసి ఆన్సర్ చేస్తాడు. ఏమని? ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనేది ఆన్సర్ చేయగలడు. బట్ అతనికి ఫ్యాక్ట్స్ తెలీదు. అంటే ఎవరు రైట్, ఎవరు రాంగ్ అని చెప్పాలి అనంటే జడ్జిమెంట్ ఇవ్వాలంటే అతనికి ఫ్యాక్ట్స్ తెలీదు. ఫ్యాక్ట్స్ తెలీదు గాబట్టి ఇప్పుడు మనమే ఏం చేస్తామంటే అతనొచ్చి చూడయ్యా నువ్వొచ్చావు. నువ్వు చాలా పెద్ద మనిషిలాగా ఉన్నావు. సో, నువ్వే జెప్పు మాకు సొల్యూషన్ అని జెప్పేసి అతనికి జరిగిందంతా మనం చెప్పేస్తాం. ఏంటి అంటే ఇగో నాది ఈ ఆస్తి నేను ఇలా ఉండే నేను కొన్నాను. ఈ ఆస్తి మధ్యలో వీడొచ్చాడు. వీడు డబ్బులివ్వలేదు. నేనే పెట్టిన డబ్బులు ఎక్స్‌వైజెడ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము ఆ పర్సన్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ఎక్స్‌ప్లెయినింగ్ ది ఫ్యాక్ట్స్. ఇది ఎక్స్‌ప్లెయిన్ జేస్తాము. ఇప్పుడు క్వెషన్ అడుగుతాం. ఏమనంటే, "ఇప్పుడు జెప్పు తప్పెవరిది? నాదా? ఆ పర్సన్‌దా? లేదంటే ఇప్పుడు నిజానికి ఈ ఆస్తి ఎలా పంచుకోవాలి? హాఫ్ హాఫ్ పంచుకోవాలా? లేదంటే 60, 40 పంచుకోవాలా?" ఇది క్వెషన్. ఇవి ఫ్యాక్ట్స్. మనం జెప్పిన స్టోరీ. మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించడము, లేదంటే ఇంకోటి ఏవైతే ఉంటాయో అది స్టోరీ. సో, ఇవి 2 బేస్ జేసుకొని ఈ పర్సన్ ఏంటంటే ఆన్సర్ జేస్తాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇతనికే రావాలి. లేదంటే ఇతనికి రావాలి. ఇతనికి హాఫ్ రావాలి. ఇతనికి హాఫ్ రావాలి. సంథింగ్ ఆన్సర్ ఇచ్చేస్తాడు. దట్ డజంట్ మీన్ ఈ పర్సను మన 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 ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాడని గాదు. ఈ ఈ ఈ పర్టిక్యులర్ కేస్‌లో. ఈ పర్సన్ మన విషయం నేర్చుకోడు. బట్ మనకు ఆన్సర్ జేసి ఎళ్ళిపోతాడు. ఇదే ఇక్కడ ఎల్ఐసి అనే కంపెనీకి కావాల్సింది. సో, మన డీటెయిల్స్, నా డాక్యుమెంట్స్ గాని, నా పర్సనల్ డీటెయిల్స్, మన ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ మనకు జడ్జిమెంట్ ఇచ్చినోడికి తెలియొద్దు. అంటే ఆ టైంకి తెలవాలంతే. ఆన్సర్ చేయడానికి మాత్రం తెలియాలి. బట్ లాంగ్ టర్మ్‌లో తెలవద్దు. అలా సాటిస్ఫై చేసే టెక్నిక్‌నే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అంటారు. క్లియరా అండి? ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. గోయింగ్ ఫార్వర్డ్ రేపు మన కంపెనీలో మనకొక ఆర్గనైజేషన్ ఉంటే మనం గూడా ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఒక చాట్‌బోట్ ఇంప్లిమెంట్ జేసుకోవాలి ఎల్ఎల్ఎంని వాడుకొని అనంటే ఇది. సో, ఎగ్జిస్టింగ్ ఎల్ఎల్ఎం ఏ పెద్ద కంపెనీ అయినా ఎల్ఎల్ఎం అయినా అయ్యుండొచ్చు. ఆ కంపెనీకి మన కంపెనీకి సంబంధించిన
ఆ ఎల్ఎల్ఎంకి మన కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని మనము అడిషనల్గా ఇచ్చి దాన్ని ట్రైన్ చేసి ఐ మీన్ దానికి ఇచ్చి క్వశ్చన్ కూడా యూజర్ అడిగిన క్వశ్చన్ ప్లస్ ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రెండు ఇచ్చి ఆన్సర్ చేయొచ్చు. ఆ టెక్నిక్ రిట్రీవల్ ఆర్గ్యుమెంటెడ్ జనరేషన్ అంట. ఓకే. సో క్లియర్ కదండి ఇది ర్యాగ్ అనేది. సో Yes, sir. నెక్స్ట్ టెక్నిక్ ఏంటి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, సింపుల్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో కూడా నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది. ఎన్హాన్స్ అవుతుంది అంటే అట్లీస్ట్ ఎలా ఎన్హాన్స్ అవుతుంది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక కేసే ఉన్నాను మీకు GPT-4 చూపించినప్పుడు ఫస్ట్ ఏమన్నాను, రైట్ ఏ ఎస్ఏ ఆన్ ఎల్ఎల్ఎం అన్నాను, అది ఆన్సర్ జనరేట్ చేసింది. బట్ నా ఎక్స్పెక్టేషన్ వేరే ఉంది. నా ఎక్స్పెక్టేషన్ ఏంది, ఒక 4 పేజీల ఆన్సర్ జనరేట్ చేయాలని. బట్ దానికి ఎలా తెలుస్తుంది? సో దాని దగ్గర నాలెడ్జ్ ఉంది. మేబీ ద వే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆ నాలెడ్జ్ లేదు ఎల్ఎల్ఎం దగ్గర. సో అప్పుడు ఏం చేస్తానంటే అలాంటి దాన్ని ఫస్ట్ ఏమంటారు, జీరో షాట్ అంటారు. అంటే నేను ఏ ఎగ్జాంపుల్ కానీ నేను ఏ రెఫరెన్స్ కానీ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ అడిగాను. క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ దానికి నచ్చినట్టు ఆన్సర్ ఇచ్చింది. సో అప్పుడు నేను అడుగుతాను, నో నో అలా కాదు, నేను అడిగింది ఏంటంటే యాక్చువల్గా నాకు 4 పేజెస్ ఎస్ఏ రాయడానికి కావాలి, ఎల్ఎల్ఎం అంటే ఏంటో నాకు కావాలి అని. అప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు 4 పేజెస్ ఆన్సర్ కావాలి లేదా ఇలా కావాలి. ఫస్ట్లో ఒక పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్ ఉండాలి. నెక్స్ట్ అసలు ఎల్ఎల్ఎం అంటే ఏంటనేది ఉండాలి. దాని తర్వాత ఎల్ఎల్ఎంస్ ఎన్ని రకాలు ఉన్నాయని ఉండాలి. సో ఇలాంటిది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. నాకు వచ్చే ఆన్సరు ఒక 1000 వర్డ్స్లో ఉండాలి లేదా 500 వర్డ్స్లో ఉండాలి. ఇన్ని సెక్షన్స్ లాగా ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్యూ షాట్. ఫ్యూ షాట్లో 1 షాట్, 2 షాట్, 3 షాట్ అనేది ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తామా, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తామా ఎల్ఎల్ఎంకి చెప్తామన్నట్టు. ఇలా కావాలి నాకు ఆన్సర్ అంటే. ఇప్పుడు మీరు కూడా గమనిస్తే ఎప్పుడన్నా మనం ఒకళ్ళని క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అలా కాదు, నాకు ఇలా చెప్పు, షార్ట్గా చెప్పు, లేదంటే లెంతీ ఆన్సర్ చెప్పు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేసి మనకు ఆన్సర్ ఇస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్యూ షాట్. సో అలా కూడా మనం నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయొచ్చు. అంటే మనం ఒక కొత్త ఎగ్జాంపుల్ ఇస్తున్నాము, ఇలా ఇవ్వు అని. సో అప్పుడు ఎగ్జిస్టింగ్ మోడల్ యొక్క నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది. చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అంటే, సో మనమే చెప్తాం. సో యాక్చువల్గా 1+1=2 అయితే 2+2 ఎంత అంట. మీరు ఇలా అనుకోకండి, ఆల్రెడీ మ్యాథమెటిక్స్ తెలుసు కదా మోడల్కి. మరి మోడల్ చెప్పాలి లేదా, ఆల్రెడీ మోడల్కి తెలుసు 2+2 అంటే. ఇది అలాంటి కేసు కాదు. మీరు ఒకసారి ఆమె యాప్టిట్యూడ్ ఇలాంటి ఎగ్జామ్స్లలో A=1 అయితే D= ఎంత అంటారు చూడండి. అది ఎక్కడ థియరీలో ఉండదు. అంటే థియరీలో ఉండదు. ఇక్కడ ఇప్పుడు మనం చెప్తున్నాం ఏమని అంటే, ఏకి ఒక నంబర్ ఇస్తున్నాం, ఏ అనేది 256, అప్పుడు డి ఎంత అంటాం. అంటే ఇక్కడ మనమే గైడ్ చేస్తున్నాం. ఏకి మనం ఒక నంబర్ అసైన్ చేస్తున్నాం, ఏ అనేది 256, బి అనేది 257 అంటున్నాం. అప్పుడు ఎల్ఎల్ఎం ఏం అర్థం చేసుకుంటాడు అంటే, ఓహో వీడు ఎవ్రీ టైం ఒకటి యాడ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను వీడు ఓ గురించి అడిగినా ఎం గురించి అడిగినప్పుడు నేను ఇవన్నీ యాడ్ చేసి చెప్పాలి. సో ఇప్పటివరకు ఆ నాలెడ్జ్ లేదు ఎల్ఎల్ఎం దగ్గర. బట్ మనం ఏం చేస్తున్నాం, ఈ చైన్ ఆఫ్ థాట్స్ మనం ఇచ్చి నాలెడ్జ్ ఎన్హాన్స్ చేస్తున్నాం. దట్ ఈజ్ అనదర్ టెక్నిక్, ఎక్స్పాండింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎల్ఎల్ఎమ్స్. సో అలానే కొన్ని టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ టూల్ యూజ్ అంటే ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్లు ఇప్పుడు ఈ GPT-4 అనే ఎల్ఎల్ఎం డిసెంబర్ వరకు ట్రైన్ అయింది అనుకోండి. ఇప్పుడు జనవరిలో యుఎస్ ఎలక్షన్స్ జరిగి యుఎస్లో ట్రంప్ ఎలక్ట్ అయ్యాడు అనుకుందాం. సో ట్రంప్ గురించి అడిగినప్పుడు ఎల్ఎల్ఎంకి తెలీదు. సో అప్పుడు ఏంటంటే హ్మ్. అది అడిషనల్ టూల్ యూజ్ చేసుకుంటది. నువ్వు కావాలంటే నీవు ఏదైనా టూల్ వాడుకొని వెతికి నాకు చెప్పు అని చెప్పినట్టు అన్నట్లు మనం అడిగినట్టు. సో అప్పుడేంటంటే టూల్ అంటే ఏంటంటే బ్రౌజర్. అడిషనల్ బ్రౌజర్‌కెళ్తుంది. బ్రౌజర్ అనే ఫంక్షనాలిటీ వాడుకుంటుంది. సేమ్ హ్యూమన్ వెళ్ళి ఇప్పుడు ఫోన్‌లో వెతికి ఎలా అయితే చూసి చెప్తాడో అట్లా ఇది వెళ్ళి బ్రౌజర్‌లో వెతుకుతుంది. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ అని చెప్పేసి అని చూసి ఆన్సర్ వస్తే ఆ ఆన్సర్ తీసుకొచ్చి మనం ఎలా అయితే అడిగామో అలా ఆన్సర్ చేస్తుంది. సో మనం డైరెక్ట్‌గా నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అడగకపోయి ఉండొచ్చు. లేదంటే మనం ఏం అడిగి ఉండొచ్చు, ఎన్నో ప్రెసిడెంట్ అని అడిగి ఉండొచ్చు. లేదంటే వాటెవర్ ద వే వి ఆస్క్ క్వెషన్ న్యాచురల్లీ. సో మనం అడిగిన క్వెషన్‌కి మనం అడిగిన విధానంలో రిపీటెడ్
రిటర్న్లో ఆన్సర్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ వే ఆఫ్ ఎక్స్పాండింగ్ ఎగ్జిస్టింగ్ మోడల్ నాలెడ్జ్. ఓకే, అట్లానే వెదర్ ఏపీఐ ఇంటిగ్రేషను, క్యాల్కులేటర్ ప్లగిన్, ఇట్లా రకరకాలు. ఓకే, అండ్ మల్టీ మోడల్ ఎక్స్టెన్షన్స్ అంటే ఇప్పుడు ఇదే మోడాలిటీ అంటే అంటే ఏంటంటే ఇప్పటి వరకు ఓన్లీ టెక్స్ట్ ఇస్తేనే అర్థమయ్యేది. టెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే అర్థమయ్యేది. సో ఇక్కడ నుంచి ఏంటంటే నాలెడ్జ్, నేను ఇమేజ్ చూపించినా కూడా నీకు అర్థం కావాలి, నేను ఆడియో ఇచ్చినా కూడా అర్థం కావాలి, వీడియో చూపించినా కూడా అర్థం కావాలి అని అన్నప్పుడు, సో ఈ మల్టీ మోడల్ ఎక్స్టెన్షన్ అంటే ఎగ్జిస్టింగ్ మోడల్కి ఇంకొక మోడల్ యాడ్ చేయడం కానీ, ఇమేజెస్ అర్థం చేసుకునే బ్లాక్ని యాడ్ చేయడం కానీ, ఆడియోని ఆడియో టు టెక్స్ట్ జనరేట్ చేసే బ్లాక్ని యాడ్ చేయడం కానీ, ఇలాంటి ఎక్స్ట్రా నాలెడ్జ్ని యాడ్ చేస్తే అప్పుడు ఎగ్జిస్టింగ్ మోడల్ అనేది మల్టీ మోడల్ కెపాబిలిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈరోజు ఉన్న అన్ని చాట్ బాట్స్, క్లౌడ్ కావచ్చు, క్లౌడ్ కావచ్చు, జీపీటీ కావచ్చు, ఇవన్నీ సింగిల్ మోడల్స్ కావు. అంటే మనకు బయటకి చాట్ బోట్ అనేది సింగిల్ మోడల్ కాదు, అది ఆల్రెడీ మల్టీ మోడల్. అందుకనే బ్యాక్గ్రౌండ్లో ఒక మోడల్ ఉండదు అన్నట్లు, మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి. సో యూజర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ ఏ టైప్ అనేది డిసైడ్ చేసేది ఒక మోడల్ ఉంటుంది. ఆ మోడల్ డిసైడ్ చేస్తారు, టెక్స్చువల్ క్వశ్చన్ అడిగాడా, ఆడియో క్వశ్చన్ అడిగాడా, వీడియో క్వశ్చన్ అడిగాడా అని డిసైడ్ చేసి అటుపక్క రీడైరెక్ట్ చేస్తుంది ఆ పర్టిక్యులర్ మోడల్కి. కరికులం లెర్నింగ్. సో దిస్ ఈజ్ అనదర్ టెక్నిక్ టు ఎక్స్పాండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మోడల్. అంటే ఏంటంటే ఒక ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లో ఏం జరిగింది అనేది మనం యాడ్ చేస్తాం. మనం ఆ కాంటెక్స్ట్ అనేది నేర్పించేస్తాం, ట్రైన్ చేస్తాం, లేదా ఫైన్ ట్యూన్ చేస్తాం మోడల్కి. అలా ఫైన్ ట్యూన్ చేసినప్పుడు అదే ఆర్డర్లో అదే ఫ్రేమ్లో అది నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని నెక్స్ట్ మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేస్తుంది. సో అగైన్ డొమైన్ అడాప్టివ్ ప్రీ ట్రైనింగ్ అంటే చెప్పా కదా, ర్యాగ్లో మనం తెలుసుకున్నాం. ర్యాగ్ అనేది అది ఏ కైండ్ ఆఫ్ డేటా అయినా, ఏ కైండ్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ అయినా యాడ్ చేయడానికి వాడే టెక్నిక్. ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో లేదా ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ యాడ్ చేసే టెక్నిక్. బట్ ఇక్కడ డొమైన్ అడాప్టివ్ ప్రీ ట్రైనింగ్ అంటే ఏంటంటే కంప్లీట్గా మీకు చెప్పాను, జనరల్ నాలెడ్జ్తో ట్రైన్ అయిన మోడల్కి మెడికల్ది ఎన్హాన్స్ చేయడం. అంటే మెడికల్ డేటా తెలియదు, ఇంతవరకు పారాసిటమాల్ అంటే ఏందో తెలియదు ఆ మోడల్కి, లేదా పారాసిటమాల్ ఎప్పుడు వేసుకుంటారో తెలియదు. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనము ఆ మెడికల్ నాలెడ్జ్ మొత్తము యాడ్ చేస్తున్నాం. ఏ మోడ్లో? ఐదర్ ఫైన్ ట్యూనింగ్ ఆర్ ప్రీ ట్రైనింగ్. అంటే ఏంటంటే మళ్ళీ ట్రైన్ చేయడం. ఈసారి మీకు జీరో పెట్టినప్పుడు చూపించా, ఇక్కడ జీరో చెప్పినప్పుడు చెప్పాను. అంటే మళ్ళీ కొత్త కొత్త డొమైన్ కూడా యాడ్ చేసి ముందున్న నాలెడ్జ్ ప్లస్ ఈ నాలెడ్జ్ని మళ్ళీ జీరో చేస్తాం అన్నట్టు. అంటే మోడల్ మొత్తం రీసెట్ చేసి మళ్ళీ జీరో నుంచి మొత్తం ట్రైనింగ్ ఇస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ డొమైన్ అడాప్టివ్ ప్రీ ట్రైనింగ్. అండ్ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ ఇస్ ద హై ఎండ్ కరెంట్ ట్రెండ్. అంటే అందరూ వాడరు ఇది. ఇండిపెండెంట్ మోడల్స్ ఇప్పుడు మన కంపెనీకి మనము అలా అలా మనం వీ కెనాట్ అఫోర్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు జీపీటీ ఎగ్జాంపుల్ ఎలా అయితే చెప్పానో అలాంటి దాన్ని హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ అంట. అంటే దాంట్లో వీడియో జనరేషన్ మోడల్ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో ఆడియో జనరేషన్ మోడల్ ఉంటుంది, టెక్స్ట్ జనరేషన్ మోడల్ ఉంటుంది, ఇమేజ్ జనరేషన్ మోడల్ ఉంటుంది, ట్రాన్స్లేటర్ ఉంటుంది, తెలుగులో అడిగితే ఇంగ్లీష్లో అడిగితే తెలుగులో, ఇలా చెప్పే మోడల్ కూడా ఉంటుంది. బ్యాక్ ఎండ్లో ఒక 10-20 మోడల్స్ ఉంటాయి. బట్ మనకు బయటికి కనపడేది మాత్రం సింగిల్ మోడల్ కనిపిస్తుంది. అంటే సింగిల్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేసేలాగా మనకు కనిపిస్తుంది. అండ్ మనం సింపుల్గా క్వశ్చన్ అడుగుతాం, మనం ఏమనుకుంటామంటే ఇట్ ఈస్ గివింగ్ ఆన్సర్ విత్ వన్ మోడల్ అని అనుకుంటాం. బట్ బ్యాక్గ్రౌండ్లో అది మల్టిపుల్ మోడల్స్కి ఎన్హాన్స్ అయ్యి అటాచ్ చేసుకొని మల్టిపుల్ మోడల్స్ సపోర్ట్ తీసుకొని మనకు ఆన్సర్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు ఎన్హాన్స్ ది నాలెడ్జ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ LLM.
అది ఎల్ఎల్ఎం, ఏ ఎల్ఎల్ఎం అయినా అని ఉండొచ్చు, ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయినా అయి ఉండొచ్చు. యూ థింక్ ఆఫ్ ఇట్ ఎనీథింగ్. సో అది సో దీస్ ఆర్ ద డిఫరెంట్, జస్ట్ సమ్మరీ. మనకు ఫైన్ ట్యూనింగ్కి యూనో రీట్రైనింగ్ అవసరం అవుతుందా, పార్ట్ ఆఫ్ ది ఫైన్ ట్యూనింగ్కి పార్ట్ ఆఫ్ ది రీట్రైనింగ్ అవసరం అవుతుంది. ఎట్లా అంటే మనము సేమ్ స్ట్రక్చర్ ఎలా అయితే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏ స్ట్రక్చర్ వాడామో అదే స్ట్రక్చర్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ ఫైన్ ట్యూనింగ్ అంటే అదే, విచ్ ఈస్ కాల్డ్ రీట్రైనింగ్ ఇట్స్. కాబట్టి మొత్తం మళ్ళీ రీట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి లైక్ పార్షియల్ ట్రైనింగ్ టెక్నిక్స్. సో పార్షియల్ ట్రైనింగ్ టెక్నిక్స్లో దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ని. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టెక్నిక్స్ సమ్. సో these many ways we can extend knowledge of existing LLM. So any questions? ఇక్కడ వరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? Yeah, Shekhar. So in general applications, what is the way they are using? I just want to know, like normal application, like not I'm not asking about ChatGPT and all. So Hmm. normal ఒక companies having ఎగ్జాంపుల్ their own ఒక chat. ఎగ్జాంపుల్ చెప్పు బంగారం, ఏదో ఒక See, ఎగ్జాంపుల్. Redbus is there. So Redbus have their own chatbot. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ కాల్డ్ ర్యాక్ టెక్నిక్ వాడతారు. Okay. సో ఇందాక చెప్పా కదా, ర్యాక్ Yeah, user టెక్నిక్ వాడి questions ఏం with చేస్తారంటే, yeah, user questions with related documents. It will internally analyze and it will give the response to us. exactly, I only gave you example of documents, but it could be API integration, it could be Yeah. Oracle database integration, whatever it could, anything. Okay. సో అది ఏదైనా ఎక్స్పాండ్ చేయొచ్చు మనం ర్యాగ్లో మళ్ళీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్. ర్యాగ్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ లైక్ 2 months ఆఫ్ టైం మనం డీటెయిల్గా నేర్చుకోవాలంటే, విచ్ ఈస్ వెరీ వెరీ ఎఫిషియంట్ టెక్నిక్ ఆఫ్ ఎక్స్పాండింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎల్ఎల్ఎమ్స్. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా యూనో బిలియన్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఓన్గా ఉండే నాలెడ్జ్ కావాల్సి వస్తుంది. అలా అని చెప్పేసి అందరూ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ బిల్డ్ చేసుకోలేరు కదా. సో ర్యాగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం గోయింగ్ ఫార్వర్డ్. అదే ఇప్పుడు ఇండస్ట్రీ హార్ట్. సో But రెడ్బస్ కేసులో కూడా అంతే. is RAG is a large language model or like అక్కడే. no, సో దీస్ I'm ఆల్ ఆర్ asking ద question. టెక్నిక్స్, దిస్ ఈస్ నాట్ ఎ మోడల్. Yeah, yeah. I'm saying by using RAG technique, can we build a large language model or whatever the like minimal things also we can build, right? That is what I mean. We don't need to rebuild the model. We already have knowledge with existing model. ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఓపెన్ ఏఐది తీసుకోలేము మోడల్, మనం తీసుకొని Yeah. వాడుకోలేము. వాడి దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే వాడు మనకి సర్వీస్ ఇస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటి, మనం వాడిని క్వశ్చన్లు అడిగినప్పుడు వాడు నేర్చుకుంటాడు, మన ఇన్ఫర్మేషన్ వాడు Yes. నేర్చుకుంటాడు. ఇక్కడ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ఏంటి, నేర్చుకోవద్దు. నా ఇన్ఫర్మేషన్ నాకు ప్రొప్రైటరీగా ఉండాలి, బట్ నాకు ఆన్సర్ మాత్రం జనరేట్ చేయాలి. Okay. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ర్యాగ్ Yeah. అనేది ఏంటి, ఎల్ఎల్ఎం కాదు. ఇట్స్ ఎ టెక్నిక్ టు ఎన్హాన్స్ ఎగ్జిస్టింగ్ ఎల్ఎల్ఎంస్ నాలెడ్జ్. అంటే ఎల్ఎల్ఎంఏ నీకు ఆన్సర్ ఇస్తుంది యూజర్కి, కానీ ఎల్ఎల్ఎం గుర్తుపెట్టుకోవట్లేదు. మరి ఎక్కడి నుంచి Yeah. ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ మనమే ఇస్తాము, యూజర్ ఇన్ ద సెన్స్ ఆర్గనైజేషన్ ఇస్తుంది, యూజర్ అడిగిన క్వశ్చన్ కూడా ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఇవి రెండు ప్యాక్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఎల్ఎల్ఎంకి ఇచ్చి చెప్తుంది, బాబు ఈ రెండు బేస్ చేసుకొని ఆన్సర్ ఇవ్వు అని. సో అప్పుడు ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం ఏదైతే లైక్ లామా అనుకో, లామా మెటా వాడి లామా కావచ్చు, లేదంటే క్వెన్ అనేది కావచ్చు, డీప్ సీక్ అనేది కావచ్చు, ఈ మోడల్స్ని మనము తీసుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుకొని మనం వాడుకోవచ్చు ఆ మోడల్స్ని, ఓపెన్ సోర్స్ మోడల్స్. అప్పుడు ఆ మోడల్ ఈ నాలెడ్జ్ గెయిన్ చేసి ఆన్సర్ ఇస్తుంది. Okay. ఓకే. Understand. Shekhar. Thank you. సో ఇక్కడ
ఫైన్ ట్యూనింగ్ అన్నా, ఆర్ఎల్హెచ్ఎఫ్ అన్నా, ర్యాగ్ అన్నా, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అన్నా ఇవేవి మోడల్స్ గావు. మోడల్ ఏదుంది నేను జీపీటీ 4ఓతో స్టార్ట్ చేసిన. జీపీటీ 4ఓనే ఉంటది. అదే మోడల్ అంతే. అదొక్కటే మోడల్ అనేది. అదే జీపీటీ 4ఓకి మనము కొత్త ఇన్ఫర్మేషన్‌ని రకరకాలుగా ఇచ్చి మనకు గావాల్సిన ఆన్సర్ తీసుకుంటున్నాం. అది ఇక్కడ డిస్కషన్. యాహ్! ఎందుకంటే ఐ మీన్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు అఫోర్డ్ ఎ డెవలప్‌మెంట్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో, లైక్ 1,000,000 ఎన్‌విడియా జీపీయూస్ అవసరం అవ్వచ్చు. ఒక పెద్ద డేటా సెంటర్ అవసరం అవ్వచ్చు. ఒక 100 ఎంప్లాయీస్ అవసరం అవ్వచ్చు. ఒక మోడల్‌ని బిల్డ్ చేయాలంటే. సో, దట్ ఈస్ వై లైక్ ఇండియా ఈస్ నాట్ స్టెప్పింగ్ అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎ మోడల్. We are what we call we are teaching the model basically. We are learning the model. ఎగ్జాక్ట్‌లీ. వి ఆర్ లెర్నింగ్ మోడల్ ఆర్ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి గదా! నేను వెరీ ఫస్ట్ డే మీకు చూయించా నేను దీంట్లో 'హగ్గింగ్ ఫేస్‌లో'. ఓకే. 'హగ్గింగ్ ఫేస్' ఈస్ ఏ రిపాజిటరీ ఫర్ మోడల్స్. సో, మోడల్స్‌కి ఓపెన్ సోర్స్ మోడల్స్‌కి ఇది రిపాజిటరీ. సో, ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్నున్నాయి? 18,70,000 మోడల్స్. మేబీ లాస్ట్ టైమ్ 65,000 ఏదో కనపడింది. సో, ఇన్ని మోడల్స్ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి. ఐదర్ ఓపెన్ సోర్స్ ఆర్ కమ్యూనిటీ లైసెన్స్. సో, వీటిలల్లో ఒక్కో మోడల్‌కి ఒక పర్పస్ ఉంటది. సో, ఇక్కడ కేటగరీస్ చూడండి. టెక్స్ట్ జనరేషన్, ఎనీ టు ఎనీ అంటే ఏదైనా ఇన్‌పుట్ ఇయ్యొచ్చు, ఏదైనా అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఇమేజ్ టు టెక్స్ట్, ఇమేజ్ టెక్స్ట్ టు టెక్స్ట్, ఇమేజ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు వీడియో, టెక్స్ట్ టు స్పీచ్. అట్‌లీస్ట్ ఇక్కడున్న ఓపెన్ సోర్స్ మోడల్‌ని తీసుకొని మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో బిల్డ్ చేయాలన్నా కూడా వి నీడ్ లాట్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అగైన్ అది రన్ చేయాలంటే కూడా మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అలా జస్ట్ ఓపెన్ సోర్స్ మోడల్‌ని తీసుకొని మన దగ్గర పెట్టుకొని రన్ చేయడానికే ఇంత కష్టమైనప్పుడు, ఒక మోడల్‌ని కంప్లీట్‌గా బిల్డ్ చేయాలంటే ఇట్ ఈస్ హ్యూజ్ థింగ్ అన్నట్టు. అందుకని ఏంటంటే Yeah. పీపుల్ విల్ గో ఫర్ నాలెడ్జ్ ఎక్స్‌టెన్షన్. ఇప్పుడు దీని దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏదో ఉంది. ఆ నాలెడ్జ్ ఏంటి? ఒక ఇంటెలిజెంట్ ఫెలో. సింపుల్ ఇంటెలిజెంట్ ఫెలో. ఒక క్వెషన్ నువ్వు ప్రాపర్‌గా అడిగితే ఆన్సర్ నీకు ప్రాపర్‌గా ఇస్తాడు అంతే. ఇన్ఫర్మేషన్ గాదు. వి ఆర్ ఎక్స్‌టెండింగ్ ఇన్ఫర్మేషన్. మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పు అని చెప్తున్నాం. అలా మనం ఎక్స్‌టెండ్ చేసే యూజ్ కేసెస్ అన్నట్టు. సో, అలా చేసేటప్పుడు ఫైన్ ట్యూనింగ్ అనే టెక్నిక్‌లో ఏందంటే, అది నేర్చుకుంటది. మనం అంటే కొత్త ట్రైనింగ్ అన్నట్లది. అది నేర్చుకొని నెక్స్ట్ టైమ్ నుంచి ఆన్సర్ చేస్తది. సో, దాంట్లో ఎన్హాన్స్ అవుతుంది. బట్ ర్యాగ్ టెక్నిక్‌లో మోడల్ యొక్క నాలెడ్జ్ ఎన్హాన్స్ అవ్వదు. మోడల్‌కి ఎంత నాలెడ్జ్ ఉందో అంతే ఉంటుంది. బేస్ నాలెడ్జ్ ఎంతుందో అంతే ఉంటుంది. ఆ టైంకి మనమే అడిషనల్ డేటా ఇస్తాము. మనమే క్వెషన్ ఇస్తాం. దానికి ఆన్సర్ చేస్తది. అలా. ఈరోజు బిల్డ్ చేసిన అప్లికేషన్స్ అన్నీ ఇప్పుడు ఏదైనా వైబ్ కోడింగ్ టూల్స్ అవ్వచ్చు. లేదంటే కోడ్ జనరేషన్ టూల్స్ అవ్వచ్చు. ఇవన్నీ వాడే టెక్నిక్ ర్యాగే. లేదా Okay. ఇఫ్ దే కుడ్ అఫోర్డ్ దే రీట్రైన్ ది మోడల్ ఆన్ దేర్ ఓన్. లేదా దే ఫైన్ ట్యూన్ ది మోడల్. ఏవైతే ఓపెన్ సోర్స్ మోడల్ ఒకటి తీసుకొని వాళ్ళ డొమైన్ డేటాని ఫైన్ ట్యూన్ చేస్తారు. అంటే మన కంపెనీకి సంబంధించిన డేటాని మనము ఎగ్జిస్టింగ్ ఆ మోడల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉందో ఆ ఆర్కిటెక్చర్‌ని అర్థం చేసుకొని అదే ఆర్కిటెక్చర్‌లో మన డేటాని పుష్ చేస్తాం. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. క్వెషన్ ఆన్సర్ మోడల్‌ను నేర్చుకున్నదనుకుందాం. ఎగ్జిస్టింగ్ మోడల్. సో, మనం గూడా ఏంటంటే మన ఇన్ఫర్మేషన్‌ని మొత్తాన్ని క్వెషన్ ఆన్సర్ మోడల్‌ను డిజైన్ చేసేసి దానికి ఇంజెస్ట్ చేస్తాం. క్లియర్? Yeah, Shakhar. Clear. గుడ్. ఇంకా అండి ఎవరికైనా ఎనీ డౌట్స్? జస్ట్ ఆస్క్ మీ. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్. మనము రేపు ఎనీవన్ మనం మన ఓన్‌గా ఏం ఆలోచించాలన్నా వి విల్ కమ్ టు దిస్ స్టేజ్. ఒక మోడల్‌కి సంబంధించి మనం ఆలోచించినప్పుడు మనం ఇక్కడికే ఈ స్టేజ్‌కొచ్చి ఆగిపోతాం. వి కెనాట్ అఫోర్డ్ అలా అని చెప్పేసి మన ఇన్ఫర్మేషన్ మొత్తము ఆహ్, పబ్లిక్ ఎల్ఎల్ఎమ్స్‌కి ఇవ్వలేమన్నట్లు. చాట్‌జీపీటీ లాంటి వాటికి ఇవ్వలేము. సో, అలా ఇచ్చేస్తే ఏమైద్దంటే రేపు థ్రెట్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పాస్‌వర్డ్స్ అవన్నీ ఇచ్చారనుకోండి. అది ఒక్కసారి ఇచ్చేస్తే అది గుర్తుపెట్టుకుంటది. ఈరోజు అది థ్రెట్ అవ్వకపోవచ్చు. మేబీ
ఇఫ్ ఏజీఐ కమ్స్ ఇంటూ పిక్చర్, ఏజీఐ అంటే అటానమస్, అదే అదే ఆ, ఆలోచించేసి అదే అదే డెసిజన్ తీసుకోగలదు అన్నట్లు. సో అప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలని అనుకుంటే, మీరు ఇప్పటివరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మొత్తం వాడుకొని అది ఏమైనా చేయగలదు. అంటే మన బ్యాంక్ యాక్సెస్ చేయగలదు, మన డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఉన్నా, మన ఆధార్ కార్డ్ యాక్సెస్ చేయగలదు, మన ఓటీపీలు అదే రీడ్ చేయగలదు, మన ఫోన్ నెంబర్ మార్చగలదు, మనకి ఏం మన గురించి ఏం చేయాలనుకుంటే అది చేయగలదు. ఆ లెవెల్ ఏజీఐ వస్తుంది. సో అందుకని ఏంటంటే ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ క్రూషియల్ అబౌట్ నాట్ షేరింగ్ ఆర్గనైజేషనల్ ఇన్ఫర్మేషన్. అందుకనే మీ కోడింగ్ టూల్స్ కూడా ఆల్ కంపెనీస్ విల్ నాట్ అలౌ ఏజెంట్స్, ఏఐ ఏజెంట్స్, ఏఐ బోర్డ్స్ని అలౌ చేయవు. కో పైలట్ని కొందరే అలౌ చేస్తారు. ఎవరైతే కో పైలట్ని ప్రొపరేటరీగా ప్రీ ట్రైన్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు అన్నట్లు ఆ కంపెనీకి, ఒక లైసెన్స్ తీసుకొని ఒక అగ్రిమెంట్ రాసుకొని ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని మేము మీ దగ్గర నేర్చుకున్న డేటా మీ దగ్గరే పెడతాము, మా మోడల్ నేర్చుకోదు అని చెప్పేసి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి అప్పుడు మాత్రమే ఆ కంపెనీ అలౌ చేస్తుంది వాళ్ళ డెవలపర్స్ని కోపైలట్ వాడడానికి. సో ఓన్లీ నాలెడ్జ్ ర్యాగ్ టెక్నికే అగైన్ బిహైండ్ ద సీన్. సో అది కోపైలటే వాళ్ళే మైక్రోసాఫ్టే ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నట్లు. సో అలా ఆ, వేరే వేరే ఎడిటర్స్ అలా ఉంటాయి అన్నట్లు. సో ఇప్పుడు నేను ఒక ఎడిటర్ ఇక్కడ వాడుతున్నా, కర్జర్ అనే ఎడిటర్ వాడుతున్నా. సో కర్జర్ అనే ఎడిటర్ మేబీ మీకు షేర్ అవుతుందో లేదో. సో ఆ కర్సర్ అనే ఎడిటర్ ఏం చేస్తుంది, నా సిస్టంలో ఉన్న ఇప్పుడు ఈ డైరెక్టరీ రీడ్ చేయమంటే రీడ్ చేస్తుంది. సో నాకు కొత్త ఫైల్ క్రియేట్ చేయమంటే క్రియేట్ చేస్తుంది. సో ఇలా అన్నట్లు. సో మల్టిపుల్ వేస్. సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్పాన్షన్. So I think we are good for today. This is very much important topic. Uh, we are good. ఎవరైనా క్వశ్చన్ ఉంటే ఏదైనా ఉంటే అడగండి. మండే నుంచి మనం ఏంటంటే ఒక డైలీ ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఈ టూల్స్, ఏఐ టూల్స్ వాడి ప్రొడక్టివ్గా మీరు మీరు యూజ్ చేసుకునేలాగా, లైక్ డే టు డే కానీ అలాంటివి మీరు యూజ్ చేసుకునేలాగా. సో ఐ హ్యావ్ డిజైన్ సమ్ థింగ్స్. సో అది we will discuss in the, I mean, share in the last 5-10 minutes. Shekhar, if So, one question yeah. for small language models, if we use open source, so Hmm. what about the, I mean, any security will be there or it will be సో సెక్యూరిటీ ఏ టర్మ్స్లో సెక్యూరిటీ అంటే? అంటే ఇప్పుడు మనము జస్ట్ లైక్ యూజర్ డేటా అని అనుకుందాము. అవును. ఓకే, సో యూజర్ డేటా రిలేటెడ్ గా ఇప్పుడు నేను యాజ్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ని కానీ లేకపోతే సమ్ డేటా యూజర్ డేటాని మనం సెక్యూర్ చేయగలుగుతామా చేయలేమా ఓపెన్ సోర్స్ వాడితే? ఇప్పుడు యూజర్ డేటా సెక్యూరిటీ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మనము ఎలా ఆలోచిస్తున్నాం అంటే, ఇప్పుడు అది మోడల్ స్మాలా బిగ్గా అనేది అదొక డిఫరెంట్ కాన్సెప్ట్, రైట్? అండ్ మోడల్ స్మాలా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, స్మాల్ లాంగ్వేజ్ మోడల్ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ మోడల్ ఎక్కడ పెట్టి నువ్వు వాడుతున్నావు అనేది ఇక్కడ మీరు అడిగిన సెక్యూరిటీకి సంబంధించి వస్తుంది. ఇప్పుడు ఇది ఎస్ఎల్ఎం అనుకుందాం, మీరు ఎస్ఎల్ఎం గురించి అంటున్నారు. సో ఈ మోడల్ ఏంది, చిన్న మోడల్, పెద్ద మోడల్, ఎల్ఎల్ఎంఆ ఎస్ఎల్ఎంఆ అంటే ఏంటంటే, పెద్ద మోడల్ అంటే ఎక్కువ నాలెడ్జ్, చిన్న మోడల్ అంటే తక్కువ నాలెడ్జ్. బట్ మీరేమనుకుంటున్నారు, మీరు ఈ నాలెడ్జ్ నాకు సరిపోతుంది అని అనుకుంటున్నారు. ఫైన్, ఓకే, అక్కడితో ఈ ఈ క్వశ్చన్కి చిన్న మోడల్ పెద్ద మోడల్ అయిపోయింది. ఈ నాలెడ్జ్ మీకు సరిపోయినప్పుడు ఇది చాలు మీకు. ఇప్పుడు ఈ మోడల్ని ఎక్కడ పెట్టుకుంటారనే దాన్ని బట్టి, అంటే ఎక్కడ హోస్ట్ చేస్తారనే దాన్ని బట్టి మీకు సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది మీ ఆర్గనైజేషన్, మీ కంపెనీ, మీ ఏదో XYZ కంపెనీ. ఇప్పుడు మీరు ఈ మోడల్ని వాడుకోవాలనుకుంటున్నారు. ఈ మోడల్ని తీసుకొచ్చి మీ కంపెనీలో ఒక ప్లేస్లో పెట్టి వాడుకుంటారా? లేదంటే ఈ మోడల్ ఆల్రెడీ ఇప్పుడు జీపీటీ అనుకోండి. సో జీపీటీ 2.0, ఓకే, జీపీటీ 2.0 ఉంది. జీపీటీ ఓపెన్ ఏఐ వాడే హోస్టింగ్లో ఉంది ఇక్కడ. సో ఇక్కడే వాడుకుంటారా?
ఇక్కడ ఉన్నదాన్ని మీరు ఏపీఐ యూజ్ చేసుకొని వాడుకుంటారు. ఇది మీకు మ్యాటర్ ఇప్పుడు. సో ఇక్కడ ఉన్న దాన్ని వాడుకుంటే మీరు ఇక్కడ నుంచి ప్రతిసారి డీటెయిల్స్ పంపిస్తారు, మీకు రెస్పాన్స్ వస్తుంది, మీరు ఇక్కడ మీ ఆర్గనైజేషన్లో వాడుకుంటారు. అలాంటప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో ఇది మీరు సెక్యూరిటీ బ్రీచ్ అనుకుంటే ఎస్, దిస్ ఈజ్ అ సెక్యూరిటీ బ్రీచ్. లేదు మాకు అలా కాదు, మేము అసలు బయటికి అనేది మేము షేర్ చేయము, మాకు ఎంతసేపు ఉన్నా యూనో బయటికి షేర్ చేయము, మాకు ఓన్లీ మా ఆర్గనైజేషన్లో ఉండాలన్నప్పుడు ఏమైనా ఇలాంటి ఒక మోడల్ని మనమే తీసుకొచ్చుకొని మన దగ్గర కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డ్ చేసుకొని, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డ్ చేసుకొని మనమే ఇక్కడ హోస్ట్ చేసుకుంటాం. ఒక డెవలపర్ని ఏఐ డెవలపర్ని పెట్టుకొని మనం హోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మన ఆర్గనైజేషన్లో ఒక చాట్ బోట్ ఉందా, లేదంటే కోడ్ జనరేషన్ ఉంటే ఇప్పుడు దీనికి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా, నాలెడ్జ్ మన దగ్గరే ఉంది, క్వశ్చన్ ఆన్సర్లు మనమే అడుగుతున్నాము, మన దగ్గరనే ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇది సెక్యూరిటీ అనుకుంటే, మీరు అడిగిన దాంట్లో సెక్యూరిటీ ఆస్పెక్ట్ అంటే ఇది. Got it, Shekhar. Yeah. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? ఇంకా సెక్యూరిటీ ప్రొఫానిటీ ఇవన్నీ కొన్ని ఇంకా వైడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పుడు ఓకే, మన ఆర్గనైజేషన్ వరకు ఆలోచించాం, బాగుంది ఇదే. బట్ మన ఆర్గనైజేషన్ బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ ఎక్కడో యూరోప్లో వాడుతున్నారు, యూరోప్ ఇంకో కాంటినెంట్. ఓకే, దే హ్యావ్ దేర్ ఓన్ పాలసీస్. వాళ్ళు ఏమంటారు, మా డేటాని ఇంకో దగ్గర పెట్టొద్దు, మా డేటా ఇట్లా అంటే. సో మనం సర్వీస్ ఒకటి బిల్డ్ చేసాం, చాట్ బోట్ ఒకటి బిల్డ్ చేసాం. ఈ చాట్ బోట్ సర్వీస్ వీళ్ళకి ఇచ్చాం, యూరోపియన్ లోన్. అప్పుడు వీళ్ళకి కొత్త కండిషన్లు వస్తాయి. అప్పుడు ఏంటి, జీడిపిఆర్ గైడ్లైన్స్ వస్తాయి. అంటే మా డేటా ఇలా ఉండాలి, ఇలా స్టోర్ చేయాలి, మా దగ్గరే స్టోర్ చేయాలి, ఇలా రకరకాలు వస్తాయి. అప్పుడు మళ్ళీ కొత్త ఇవి వస్తాయి, రూల్ ఇంజన్స్ వస్తాయి. ఆన్ టాప్ అప్ ఈ మోడల్ ఇదే ఉంటుంది, మోడల్ మీద రూల్ ఇంజన్స్ వస్తాయి. ఇంకొక క్లౌడ్ వాచ్ మోడల్స్ ఉంటాయి, అంటే ఈ వాచ్ డాగ్ మోడల్స్ ఉంటాయి. అంటే అవి ప్రతిసారి ఇక్కడ నుంచి నేమ్ వస్తుందా, నో, నేమ్ అలో చేయొద్దు. పర్టికులర్ అడ్రస్ ఏమైనా వస్తుందా, అలో చేయొద్దు. ఓన్లీ కామన్ ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేయగలిగే ఇన్ఫర్మేషన్ అది మాత్రమే అలో చేయాలంటే అది ఫిల్టర్ చేస్తుంది. అలాంటి టెక్నిక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ప్రాంప్ట్ రీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. యూజర్ ఇక్కడ అడిగాడు అనుకోండి ఒక క్వశ్చన్, ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మోడల్ దగ్గరికి వెళ్ళదు. ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ని పాజిటివ్ కేసెసే మాట్లాడుకుంటున్నాం. ఒక 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 పిచ్చోడు వాడుతున్నారు. పిచ్చోడు అంటే ఎవడు కాదు, మనలాంటి మనిషి. 10 మెంబర్స్లో ఒకడికి వైల్డ్ థాట్స్ ఉన్నాయి, వాడు ఏవో బూతులు మాట్లాడుతున్నాడు. నాకు అలాంటి ఇమేజ్ చూపి, ఇలాంటి ఇమేజ్ చూపి అని అడుగుతున్నాను. ఫర్ ఎల్ఎల్ఎం ఇట్ ఈస్ ఆల్సో ఏ క్వశ్చన్. ఎల్ఎల్ఎం కెన్ జనరేట్ ఏ ఇమేజ్ ఆర్ ఎల్ఎల్ఎం కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్. కానీ చేయొద్దు అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ గార్డ్ రైల్స్ ఉండాలి. సో అప్పుడు యూజర్ అడిగిన క్వశ్చన్ని సర్టెన్ కండిషన్స్ బేస్ చేసుకొని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి అప్పుడు రీస్ట్రక్చర్ చేసి ఎల్ఎల్ఎంకి పంపించాలి. లేదా క్వశ్చన్ పంపించినా ఓకే, ఆన్సర్ వచ్చేటప్పుడైనా ఎవాల్యుయేట్ చేయాలి. ఇచ్చే ఆన్సర్లో ఏమైనా అబ్సీన్ కంటెంట్ ఉందా, లేదంటే జైల్ బ్రేకింగ్ టెక్నిక్స్ ఏవైనా ఉన్నాయా. ఇప్పుడు ఇది అడిగింది అనుకుందాం, సపోజ్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ మోడల్ యాజ్ ఐన్స్టీన్. సో మీరు యూ జస్ట్ అజ్యూమ్ మన దగ్గర ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఉందంటే మనతో పాటు ఐన్స్టీన్ ఉన్నట్టే. ఒక మంచి మోడల్ మన దగ్గర ఉందంటే ఐన్స్టీన్ ఉన్నాడు మన దగ్గర. అంటే ఐన్స్టీన్కి ఉన్నంత నాలెడ్జ్, ఐన్స్టీన్కి ఉన్నంత ఐక్యూ, ఆయనకంటే ఇంకా ఎక్కువ ఐక్యూ మన పక్కన ఉన్నట్టు, మన అసిస్టెంట్గా ఉన్నట్టు. మనం వాడిని ఏం అడిగినా చెప్తాడు. కానీ ఏం అడగాలి, ఏం ఆన్సర్ చేయాలి అనేది వీ హ్యావ్ టు డిసైడ్. ఆర్గనైజేషన్ హ్యాస్ టు డిసైడ్ ఫిల్టర్స్. సో ఇప్పుడు ఈ యూజర్ అడిగిన పిచ్చి క్వశ్చన్కి కూడా ఎల్ఎల్ఎం ఆన్సర్ చేస్తుంది. బట్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. అందుకని మధ్యలో గార్డ్ రైల్స్ పెడతాం మనం. ఇది దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అదర్ మోడల్ టు యాక్ట్ యాజ్ ఎ వాచ్ డాగ్ ఫర్ గార్డ్ రైల్ ఆర్ సమ్ రూల్ ఇంజన్స్ ఆర్ సమ్ గైడ్ లైన్స్. ఇప్పుడు ఇదే మెడికల్ డేటా అలాంటిది ఉందనుకోండి, అప్పుడు హిపా కంప్లయన్సెస్ ఉంటాయి. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో అది ఫిల్టర్ మధ్యలో వస్తుంది.
లేదా జీడిపిఆర్ ఇందాక అన్నట్లు యూరోపియన్ వాళ్ళది డేటా ఉందనుకోండి, జీడిపిఆర్ గైడ్ లైన్స్ వస్తాయి, అది మళ్ళీ దీని టాప్అప్లో వస్తుంది. సో ఇవన్నీ మనం నెక్స్ట్ తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఏంటి అంటే అసలు మోడల్ అంటే ఏంటి, ఈరోజు ఏఐ అంటున్నాము. ఏఐ అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఏఐకి, ఆ మెషిన్ లెర్నింగ్కి స్టార్టింగ్ పాయింట్ ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి. జస్ట్ మెషిన్ లెర్నింగ్ అనే థిన్ లైన్ దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి ఎట్లా ఎంటర్ అయ్యాము, ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఎల్ఎల్ఎంస్ అంటున్నాము, చాట్ బోర్డ్స్ అంటున్నాము, చాట్ జీపీటీ అంటున్నాము. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి అంటే సింపుల్ ఎల్ఎల్ఎం. చాట్ జీపీటీ అనేది ఏంటి, ఒక ఎల్ఎల్ఎంఏ. సో అలా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి, ఎలా ట్రైన్ అవుతుంది, లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి మొత్తం ఒక ఎల్ఎల్ఎం అంటే మొత్తం తెలుసా, ఇంకా దానికి ప్రపంచంలో ఉన్న అన్నీ తెలుసా అంటే లేదు. అది దాని పర్టికులర్ స్కోప్ ఉంటుంది, అది మాత్రమే తెలుసు. అక్కడి నుంచి ఒకవేళ ఆ స్కోప్ ఎక్స్టెండ్ చేయాలంటే ఎట్లా, అడిషనల్ నాలెడ్జ్ తెలియాలంటే ఎట్లా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కోరిలేట్ చేసుకుంటామంటే ఐదర్ అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్ పోతే ఇలాంటివి అంటే ప్రొడక్షన్ అప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్ దెన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అంటే ప్రొడక్షన్ అప్లికేషన్లో ఇవన్నీ వస్తాయి. ప్రాంప్ట్ రీస్ట్రక్చరింగ్ వస్తుంది. మీరు క్వశ్చన్ ఎలా పడితే అలా అడిగితే కాదు, మీరు ఎలా అడిగినా అది క్వశ్చన్ అడిగేలాగానే వెళ్తుంది ఎల్ఎల్ఎం దగ్గరికి. లేదా మీకు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఆన్సర్కి కింద పైన కొంత ర్యాపింగ్ కంటెంట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు జనరల్ క్వశ్చన్ జనరేట్ మీ ఎల్ఎల్ఎం అంటే అప్పుడు ఇక్కడికి వెళ్ళే క్వశ్చన్ ఏంటి, యూజర్ వాంట్ టు జనరేట్ ఎస్ఏ అని వెళ్తుంది. సిస్టమ్ ప్రాంప్ట్స్ ఉంటాయి కొన్ని, ఆ, అలా. లేదా నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఈ చాట్ బోట్ని నేను చిన్నపిల్లలకి స్టోరీస్ చెప్పే చాట్ బోట్ లాగా ఎల్ఎల్ఎం ఇదే ఉంటుంది. బట్ నేను దీనికి రోల్ ఇచ్చేస్తున్నాను, ఏమనంటే నువ్వు ట్యూటర్వి, లైక్ స్కూల్లో ఒక కథలు చెప్పే టీచర్ అనుకోండి. సో నేను ముందే ఈ ఎల్ఎల్ఎంకి చెప్పేస్తాను, బాబు నీకు అన్నీ తెలుసు ఇన్ఫర్మేషన్, బట్ నువ్వు అన్నీ మాట్లాడొద్దు, ఓన్లీ నీ రోల్ ఏంది ఇక్కడ అంటే నువ్వు ఒక కథలు చెప్పే టీచర్వి. కాబట్టి స్టూడెంట్ ఏది అడిగినా నువ్వు స్టూడెంట్కి కథ చెప్పాలి, కథ రూపంలో చెప్పాలి అని చెప్పేసి ర్యాపర్ అంటాం. అంటే అప్పుడు ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఇక్కడ పైన ఆల్రెడీ ఈ రోల్ రాసి ఉంటుంది. సో యూజర్ క్వశ్చన్ అడగగానే యూజర్ ఈ క్వశ్చన్ అడిగాడు, నీ రోల్ ఇది, నీ రోల్ కథల టీచరు. సో నువ్వు ఇచ్చే ఆన్సరు ఎలా ఇవ్వాలి, ఒక కథ రూపంలో ఇవ్వాలి అని చెప్పి ఎల్ఎల్ఎంకి కాంటెక్స్టు, రోలు, క్వశ్చన్ ఇస్తే అప్పుడు ఎల్ఎల్ఎం కథలాగా ఆన్సర్ చేస్తుంది. అది తీసుకొచ్చి స్టూడెంట్కి చూపిస్తే ఖుషి అయిపోతుంది. సో దీస్ ఆర్ ద, అంటే మనం ఈ ఫ్లోలో నేర్చుకుంటున్నాం ఎల్ఎల్ఎంస్ ఇవన్నీ. సో నెక్స్ట్ ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ వస్తాయి. సో ఆర్ వి గుడ్? Okay, fine. Yeah. If no one has no questions, we can wind up call for today. Okay? Fine. Bye. Thank you, Shekhar. Yeah. Thank you.